కొంతమంది గ్యాప్ తీసుకుంటారు సార్. అంటే క్యాంపస్ ప్లేస్‌మెంట్స్‌కి వెళ్ళే ముందే కొంతమందికి 2 మంత్స్, 3 మంత్స్ అట్లా గ్యాప్ వస్తది కదా! ఈ టైంలో ఎలాంటి స్కిల్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తే బావుంటుందండి? సో ఏ ఫ్రెషర్‌కైనా అండి ఫస్ట్ రౌండ్ జరిగేది యాప్టిట్యూడ్ రీజనింగ్ రౌండ్. హ్మ్. సో అది ఫస్ట్ క్వాలిఫై అవ్వాలి. ఆ తర్వాత వచ్చి కమ్యూనికేషన్ స్కిల్స్ ఒకటి చెక్ చేస్తారు. దెన్ కోడింగ్ స్కిల్స్ చెక్ చేస్తారు. హ్మ్. ఈ కాలేజ్‌లో చదివే ఫ్రెషర్ అయినా లేకపోతే పాస్ అవుట్ అయిన వాళ్ళైనా ఎవరైనా ఈ మూడిటి మీద స్ట్రాంగ్ నాలెడ్జ్ ఉండాలి. ఉంటే యావరేజ్ 4 ఎల్‌పీఏతో జాబ్ తెచ్చుకోవచ్చు. అదే హ్మ్. హై ప్యాకేజెస్ ఏం చేస్తున్న వాళ్ళు ప్రాబ్లమ్ సాల్వింగ్ మెథడ్స్ మీద ఫోకస్ చేయాలి. అంటే డేటా స్ట్రక్చర్స్ అండ్ అల్గారిథమ్స్, లాజికల్ రీజనింగ్ వీటి మీద ఎక్కువ ఫోకస్ చేయాలి. చేస్తే హై ప్యాకేజెస్ అబోవ్ 6 లాక్స్ ప్యాకేజీ జాబ్ క్రాక్ చేయగలుగుతారు ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్‌లో. ఎవరైనా సరే ఫ్రెషర్స్ ఉన్నారు చాలా మంది స్టూడెంట్స్ అవును. ఇప్పుడు 24, 25 పాస్డ్ అవుట్. అవును. మిమ్మల్ని అప్రోచ్ అవుదాం అనుకునేటువంటి వాళ్ళే చాలా మంది ఉంటారు. అవును. ఎలా సార్ మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలంటే? సో మనం ఈ 24 పాస్ అవుట్ అయిన వాళ్ళు లాస్ట్ 1 ఇయర్‌లో ఇప్పటికి దాదాపు 400+ స్టూడెంట్స్‌ని ప్లేస్ చేసాం. హ్మ్. సో నేను ఎవరైతే ఇంకా ట్రైన్ అవ్వాలి, ప్లేస్‌మెంట్ ఆపర్చునిటీస్ కోసం చూస్తున్నారో వాళ్ళని 1 ఇయర్‌ని ప్రాపర్‌గా యూజ్ చేసుకోమంటాను. ఆ ఫ్రెషర్ ట్యాగ్ అయిపోయింది అంటే రావతి కాదు. సెకండ్ 2025 ఇప్పుడే పాస్ అవుట్ అవుతున్నారు. సో వాళ్ళు ఎలాంటి డౌట్ లేకుండా మన దగ్గర జాయిన్ అవ్వచ్చు.